పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి 102వ కీర్తన 13వ వాక్యాన్ని ఎవరైనా మైక్లో చదవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాను. చాలా చక్కటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసిందిగా ప్రేమతో మనం చేస్తాం. 102వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. చూడండి, ఒక చక్కటి విషయం ఇక్కడ రాయబడి ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని కూడా మనం కొంచెం గమనిస్తే అక్కడ ఒక చక్కటి విషయం కూడా అక్కడ కూడా రాయబడి ఉంది. ఇది ఒక వాగ్దానంతో కూడినటువంటి ఒక విషయం. ఇది చూడండి, 30వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వాక్యం. మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? మరి గట్టిగా చప్పలు కొట్టాలి, ఇంతేనా?